నమస్తే, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మన టీవీ నెక్స్ట్ స్టూడియోలో ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తి. అతను సినిమా స్టార్ కాదు, క్రికెటర్ కాదు, పొలిటీషియన్ అంతకన్నా కాదు, కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి. అయినా కూడా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నేను మాట్లాడుతుంది ఎవరో కాదు, శ్రీకృష్ణదేవరాయ వంశానికి చెందినటువంటి 19th జనరేషన్ వారసులు కృష్ణదేవరాయలు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను సార్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఈరోజు హైదరాబాద్కి రావడము. సో శ్రీకృష్ణదేవరాయ గారు అంటే తెలుగు ప్రజలకి ఒక రకమైనటువంటి అభిమానం ఉంది, భక్తి ఉంది. సో తనకంటూ ఒక బ్రాండింగ్ ఉంది, అంటే ఈ రోజులో చెప్పాలంటే తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. సో అట్లాంటి రాజవంశానికి చెందినటువంటి మీరు, సో మీ గురించి వినగానే ముందుగా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, రాజవంశం అనగానే నేను అనుకున్నాను ముందుగా ఎన్ని కాన్వాలు వస్తాయని అనుకున్నాను. సో నేను నా రీసెర్చ్ టీంని పంపించినప్పుడు కూడా మీరు ఈరోజు బహుశా ఒక ఈవెంట్కి ఏదో అటెండ్ అయ్యి ఉంటారు. సో మీరు సింపుల్గానే ఒక వెహికల్ని వచ్చేసరికి నేను చెప్పాను, మరి కరెక్ట్గానే చూసారా అని చెప్పి నేను ఒక పిక్చర్ కూడా పంపాను. సో దే సెడ్ నో సార్, నేను చూసింది ఆ వ్యక్తిని అన్నారు. సో ఏంటి సార్ ఇది అంటే, మీరు లైక్ నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే రాజవంశంలో చెందిన వ్యక్తి అంటే ఆ హంగు, ఆ ఆర్భాటం అలా ఉంటుంది. వై యు ఆర్ సో సింపుల్? నేను ఫస్ట్ మా ఫ్యామిలీ హిస్టరీ కొద్దిగా మీకు చెప్తాను. దెన్ ఐ విల్ కమ్ టు మై అప్బ్రింగింగ్. ఎస్ సార్. విజయనగర సామ్రాజ్యము 500 years బ్యాక్ ఇట్ వాజ్ అట్ ఇట్స్ పీక్ అండి. Yes, 1565లో ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ తాళికోట మేము అక్కడి నుంచి పెనుగొండకి వెళ్ళాము. పెనుగొండలో ఆల్మోస్ట్ టిల్ 1594 దాకా అక్కడ ఉన్నాము. మరి అక్కడి నుంచి చంద్రగిరికి వెళ్ళాము. సో వీవర్ ఇన్ చంద్రగిరి టిల్ 1670. ఓకే. మరి వెల్లూరుకి వెళ్ళి తర్వాత వీ కేమ్ బ్యాక్ అండ్ సెటిల్డ్ ఇన్ ఆనగుంది. ఓకే. సో ఇప్పుడు ఆనగుందిలో ఇట్స్ బీన్ మోర్ దెన్ 200 years అక్కడే ఉన్నాం మేము. ఓకే. సో నేను నా స్కూలింగ్ అయింది శ్రీ అరబిందో ఆశ్రమ్ పాండిచ్చేరిలో. అక్కడ చదివాను, స్కూలింగ్ చేశాను. తర్వాత నా ఇంజనీరింగ్, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్. సో నేను దావణగిరిలో మైసూర్ యూనివర్సిటీ అక్కడ చేశాను. సో అది అయిన తర్వాత ఐ గాట్ అ ఛాన్స్ టు గో టు యుఎస్, అమెరికాలో ఒక ఆల్మోస్ట్ 7 years ఐ వర్క్ దేర్ అండి. ఐ హ్యావ్ బీన్ టాట్ దట్, నాట్ ఓన్లీ టాట్, ఐ హ్యావ్ సీన్ మై పేరెంట్స్, అమ్మ నాన్నని చూశాను, లీడ్ అ సింపుల్ లైఫ్, లీడ్ అ ధార్మిక్ లైఫ్. So that is what I am trying to do after having seen my father. Okay. మీ ఫాదర్ గారి పేరు? ఫాదర్ పేరు రాజా అచ్యుత దేవరాయ. He passed away in 2008 when I was in America. So నాన్నగారు వెళ్ళిన తర్వాత I came back because we still follow few traditions in Hampi and Anagundi అండి. హంపి రథోత్సవం ఎప్పుడు అవుతుంది అప్పుడు నేను హంపి స్వామివారితో చారియట్ దగ్గరికి వెళ్తాము. There's a small procedure that రథోత్సవం లాంటిది జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు, అంటే ఏ టైం జరుగుతుంది సార్? అది ఇట్ వాజ్ ఇన్ ఏప్రిల్ దిస్ ఇయర్. సో ఇట్ ఈస్ హనుమాన్ జయంతి రోజు. సో అంటే ఈ ఆనవాయితీ అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది అంటే మీ ఫాదర్ స్టార్ట్ చేశారా? లేదు, దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ అ లాంగ్ టైమ్. వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ట్రెడిషన్స్. ఇప్పుడు కూడా వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద సేమ్ ట్రెడిషన్స్ హంపీలో యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆనగుంది. ఆనగుందిలో ఇంకా కొంచెం ఇట్స్ అ 5-day ప్రాసెస్. సో అప్పుడు అంటే దో ఇట్ ఈస్ నాట్ అన్ అ వెరీ గ్రాండ్ స్కేల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ ట్రెడిషన్, అవర్ హెరిటేజ్. సో వీ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్ అని ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్. ఇప్పుడు ఆనగుంది, ఇంకొక విషయం చెప్తాను. ఆనగుందిలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద హిందూ ఫెస్టివల్స్. అక్కడ ఆనగుంది ఇట్ కేమ్ అండర్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్ at that time before independence. So there is a lot of ante few Muslims people are also, their families are there. So they, after their festival, after any Eid or anything, after they go to the after they finish their namaz, they come home. ఇంటికి వచ్చి ఫస్ట్ మా ఇంటికి వస్తారు, ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడి అక్కడి నుంచి మా చిన్నాయన ఇంటికి వెళ్తారు. So this tradition also has been going on since hundreds of years, so which is a very యూనిక్ థింగ్. ఐ హావ్ నాట్ సీన్ దిస్ ఎనీవేర్ ఎల్స్. వాస్తవం అండి. అంటే మనకి ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాము, అంటే ఈ మత ఘర్షణలు, హిందూ ముస్లిం గొడవలు, ఇదంతా కూడా సో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అది. సో అంటే మీ ఏరియాలో అట్లాంటిది ఏం లేకుండా, అంటే వాళ్ళు నమాజ్ ప్రేయర్ తర్వాత మళ్ళీ సో అంటే ఒక హిందూ కల్చర్కి చెందినటువంటి మీ ఇంటికి రావడము,
సో ఇదంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. సో బేసికల్ ఏంటంటే యూ సౌండెడ్ లైక్ స్పిరిచువలిస్ట్ లాగా అనిపించింది. అంటే మీరు మీరు టెంపుల్స్ విజిట్ చేస్తుంటారా? నాకు పాత టెంపుల్స్ అంటే చాలా ఇష్టము. ఐ డూ విజిట్. మా ఫ్యామిలీకు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ saints who have who have given their blessing to our family. నాకు చిన్నప్పటి నుంచి ఐ రిమెంబర్ కంచి పరమాచార్యం, చంద్రశేఖర్ సరస్వతి గారు, తర్వాత జయేంద్ర సరస్వతి గారు. సో చిన్నప్పుడు ఐ రిమెంబర్ వీ గోయింగ్ టు కాంచీపురం అండ్ టేకింగ్ హిస్ బ్లెస్సింగ్స్. సో స్వామీజీ అప్పుడు నాన్నగారికి చెప్పారు దట్ ఎవ్రీ మండే యూ హ్యావ్ టు గో టు విరూపాక్ష టెంపుల్ అండ్ హ్యావ్ ద దర్శన్. సో నాన్నగారు యూస్ టు డూ దట్ అండ్ నౌ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్. వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ టౌన్, ఊర్లో ఉన్నప్పుడు నేను హంపీకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. సో అంటే మన ఇండియాలో కానీ సౌత్లో కానీ చూస్తూ ఉంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన ఆలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాంచీలో చూస్తుంటే కానీ, తంజావూరులో చూస్తుంటే కానీ, సో ఇట్లాగా ఈవెన్ మన తిరుపతి టెంపుల్ ఉంది. చాలా అంటే ఒక ప్రాచీనంగా కట్టడం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. బేసిక్గా ఏంటంటే అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు ఒక టెంపుల్ని కట్టారంటే దానికి ఒక సైన్స్ ఉంటుంది, దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని. సో ఇప్పుడు కూడా టెంపుల్స్ కడతా ఉన్నారు. చాలా టౌన్స్లో అవుతా ఉంది, చాలా ఊళ్ళలో చూస్తూ ఉన్నాం. అంటే వాట్ యూ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపుల్స్ విచ్ ఆర్ బీన్ బిల్ట్ ఇన్ దోస్ ఏరా అండ్ ద temples which are being built in this era? Absolutely, there is a lot of difference. And what I have observed and what I feel is, పాత కాలంలో there was scientific reason why they were constructing ఏమని. There is some power over there. ఇప్పుడు whoever is constructing, most of them, it is just for their name. నా పేరు రావాలా అని గుడి కడతారు. There is scientifically there is nothing behind that. So నాకు అనిపిస్తుంది we have so many temples in India. Instead of building new ones, మనము పాత టెంపుల్స్నే మరీ రెస్టోర్ చేసి అక్కడే పూజ చేస్తే చాలా బాగుంటుంది. వీ విల్ బీ రివైవింగ్ అవర్ హెరిటేజ్, అవర్ హిస్టరీ, అండ్ వీ విల్ బీ గివింగ్ దాట్ టు ద ఫ్యూచర్ జనరేషన్. ఆ వైపు ఏమైనా ప్రయత్నాలు జరుపుతున్నారు అంటే జరిపే అవకాశం ఉందా ఫ్యూచర్లో మీరు? అంటే అట్లాంటిది ఏమైనా ఒక గవర్నమెంట్కి ఏదైనా ప్రపోజల్ పెట్టి కానీ, అంటే మనకి ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి అట్లాంటి వాటిని కూడా మనం అంటే చాలా టెంపుల్స్ని కూడా వాళ్ళు అండర్ హెరిటేజ్ కిందకి తీసుకొని వచ్చారనుకోండి, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి తీసుకురావాల్సినవి మీరు అన్నట్టుగా. అట్లాంటి ఏమైనా మీ నుంచి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటే ఏముంటుందంటే ఆబ్వియస్లీ ఏముంటుందంటే మీరు చెప్పగానే ఆ వాదనకి బలం చేకూరుతుంది కదా. మా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ నాదేమంటే మై థింగ్ ఇస్, నాకు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ సంబడి, నేను ఐ లైక్ టు డూ ఇట్. సీయింగ్ మై వర్క్, సంబడి ఎల్స్ షుడ్ డూ ఇట్. సో అందుకే ఐ జస్ట్ టెల్ యూ నా లైఫ్లో ఏం ఇన్సిడెంట్ అయింది. ఐ గాట్ అ ఛాన్స్, నేను ఒక 6.5 years అమెరికాలో ఉన్నాను. అక్కడ వెళ్ళినప్పుడు వాషింగ్టన్ DC. సో అమెరికా డస్ నాట్ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ మోర్ దెన్ 300 years, ద మోడర్న్ హిస్టరీ. బట్ వాట్ ఎవర్ లిటిల్ దే ప్రిజర్వ్ ఇట్, చాలా బాగా ప్రిజర్వ్ చేస్తారు. అక్కడ ఒక మంచి బోర్డ్ రాస్తారు, ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది ఏంటి దాని హిస్టరీ. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. సో నేను ఐ కీప్ టెల్లింగ్ దిస్, ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ పాజిటివ్ అండ్ నెగటివ్. ఎవ్రీ పర్సన్ ఆల్సో హ్యాస్ ఇట్స్ పాజిటివ్ అండ్ నెగటివ్. సో లెట్ us from wherever we go, let's take the positive and move on. సో అప్పుడు అమెరికాలో చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఐ మైసెల్ఫ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్స్, నేను ఐ కెన్ గో బ్యాక్ 500 years. మై ఫాదర్స్ ఫాదర్, వీ హ్యావ్ ద ఫ్యామిలీ ట్రీ. సో నాకు అప్పుడు అనిపించింది, వై షుడెంట్ ఐ డూ సంథింగ్. సో వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా 2008లో, సో 2009 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ద హౌస్ దట్ వి లివ్ ఇన్ అనగుంది. సో వీ హెవ్ బిన్ లివింగ్ దేర్ ఫర్ మోర్ దెన్ 200 years ఇప్పుడు. సో దాన్ని నేను సేమ్ హౌస్, బట్ మా ఇంటి ఎదురుగా దట్ ఈస్ ద మెయిన్ ప్యాలెస్ ఏరియా, దట్ ఈస్ ఇన్ రూయిన్. బట్ దిస్ హౌస్ దట్ వీఆర్ లివింగ్, ఇట్స్ మోర్ దెన్ 200 years. So I thought of restoring it back, and I was very clear that I have to do it the old-fashioned way. That is using lime mortar, wood, no cement, no RCC, no iron rods, nothing. So I had to preserve our heritage. So whatever the designs that you see in our house, the window size unni, the doors unni,
ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్. సో ఇంట్రెస్టింగ్ అండి. సో నాకేమంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వస్తారు అక్కడ. సో యూజువలీ ఐ డోంట్ అలవ్ ఎనీబడి టు కమ్ ఇన్ టు ద హౌస్, బట్ వెన్ దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ కమ్, సో నేను ఐ జస్ట్ గెట్ దెమ్ ఇన్, ఐ టాక్ టు దెమ్ అబౌట్ అవర్ కల్చర్, అబౌట్ అవర్ హిస్టరీ, హౌ వీ వర్. సో my intention is that we should be proud of who we are. Nobody else will ఏమంటారు మన హిస్టరీ గురించి, మన సంస్కృతి వేరే వాళ్ళు బయటపడుతూ చెప్పే అవకాశమే లేదు. సో వీ హ్యావ్ టు టెల్ అండ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు సార్? నాకు ఒక కొడుకున్నాడు. హీస్ జస్ట్ కంప్లీటెడ్ హిజ్ IB2 12th standard. Now he's planning to go to London for further studies. I have twin daughters, అమ్మాయిలు. కొడుకు పేరు తిరుమల వెంకటదేవరాయ, అమ్మాయిలు శివరాయ కుమారి, మరి కృష్ణరాయ కుమారి. అగైన్ మీ ట్రెడిషన్ మీరు పేర్లలో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నాకు మా తాతగారి పేరు వచ్చింది. మా నాన్నగారి పేరు అచ్యుతదేవరాయ, తాతగారు కృష్ణదేవరాయ. హిస్ ఫాదర్ వాజ్ శ్రీరంగదేవరాయ. We keep repeating most of the names. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.